అందుకే చెప్తున్నా అధ్యక్ష, మన ఊరు మనబడిలో పెద్దవాళ్ళు చేసుకున్న బిల్స్ అన్నీ వచ్చేసినాయి అధ్యక్ష. 30 lakhs వరకు 30 lakhs వరకు అక్కడున్న విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు చేస్తామంటే చిన్న చిన్న వర్కులు అధ్యక్ష, ఎలక్ట్రిసిటీ వర్క్, నల్లాలు ఫిట్ చేయడము, లేకపోతే టాయిలెట్స్ చేయడము, ఇట్లాంటి వర్క్లన్నీ వాళ్ళు చేసుకున్నారు అధ్యక్ష. దయచేసి వాళ్ళ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అయితే అధ్యక్ష, మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో 1000 రూపాయలు ఉన్నది 3000 చేసాం అధ్యక్ష. 3000 ఇస్తున్నాం, కానీ అది కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళకు బిల్స్ క్లియర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో 10,000 ఇస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆ 10,000 కూడా జీతం కూడా పెంచి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎప్పటిలోగా పెంచుతారని కూడా ఆలోచించాలి. ఎందుకంటే అధ్యక్ష, గతంలో ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచామని చెప్తున్నారు. పెంచాల్సింది అధ్యక్ష. ధరలు పెరుగుతున్నాయి, మనం కూడా పెంచుకుంటూ పోవాల్సింది అధ్యక్ష. మనకు పెరుగుతుంది కదా అధ్యక్ష ఖర్చు, పెంచాల్సింది. ఒక్క నిమిషం అధ్యక్ష. గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చే నాటికి దొడ్డు బియ్యంతో పెట్టేవాళ్ళం అధ్యక్ష. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సన్న బియ్యంతో పెట్టాలని చెప్పడం ఒకటి, ఆ రోజు డైట్ ఛార్జీలు ఆ రోజున్న వాటికి పెంచాం అధ్యక్ష. అదే కాకుండా అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కానీ ఎక్సెస్ అయినా కూడా, బియ్యం ఖర్చు పెరిగినా కూడా ఇచ్చినాం అధ్యక్ష. గుడ్డు ఖర్చు పెరిగినా కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అధ్యక్ష. అదే కాకుండా 9th 10th పిల్లలకి మధ్యాహ్న భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు అధ్యక్ష. అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష. ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కదా, దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు, సంతోషం. అంతే తప్పిస్తే గతంలో ఏమీ చేయలేదు, మొత్తం మేమే చేస్తున్నాం అనడం మాత్రం కరెక్ట్ కాదని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, నేనేమంటలేను అధ్యక్ష. ఇంకొక ప్రభుత్వం ఇంకొకటి ఆలోచించాలి అధ్యక్ష. మాట్లాడింది టైం ఉన్నది. హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు 1:15 మాట్లాడారు సార్. నేను అధ్యక్ష నేనేం డిబేట్ రావట్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష, ప్రభుత్వ స్కూల్స్లలో ఇంకొకటి కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. గతంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, అన్ని స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదటి విడతలో కొన్ని స్కూల్ స్టార్ట్ చేసి ఒక 700 కోట్లతోని స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు నాతో చెప్పినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలమ్మా స్కూళ్ళల్లో అంటే, ఇది సాధ్యమవుతుందా, పోయి ఏం చేస్తాము, పిల్లలు ఇంట్లోనే తినేసి వస్తారు కదా అనుకొని ఒక స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. ఒక 10 మంది పిల్లలతో మాట్లాడాను అధ్యక్ష. బాబు నువ్వు మార్నింగ్ ఏం తినేసి వస్తున్నానని. అందరు కూడా టీ తాగేసి వస్తామని చెప్పాడు. ఒక్క పిల్లోడు మాత్రమే తినేసి వస్తామని చెప్పాడు. వాళ్ళని అడిగాను అధ్యక్ష, టీ ఎందుకు తాగేసి వస్తారు నానంటే, పొద్దున్న లేచి మా అమ్మ వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు, టీ తాగి వస్తాం, మధ్యాహ్నం ఎట్లా మధ్యాహ్న భోజనం దొరుకుతుంది కదా మేడం, అందుకే వచ్చేస్తామని చెప్పారు. నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష. ఖచ్చితంగా పెట్టాలి మన బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆ రోజు వచ్చి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, ఇప్పుడైతే మొదలు పెట్టండి, మిగతా పెట్టాల్సిందే, తప్పకుండా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయాలని గౌరవ మంత్రి గారి, గౌరవ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రి గారు కాబట్టి దయచేసి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పేద బిడ్డలు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఒట్టి టీ దాగి వస్తున్నారు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయాలి అధ్యక్ష. ఈ మధ్య స్టార్ట్ చేశారు అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎక్కడ చేశారు అధ్యక్ష? కొడంగల్ ఒక దగ్గర స్టార్ట్ చేశారు. నేనేమంటున్నాను అధ్యక్ష, కొడంగల్లో ఆ బిడ్డలు ఎట్లయితే ఆకలితో ఉన్నారనుకుంటున్నామో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అందరి బిడ్డలు కూడా ఆకలితోనే ఉంటారు. అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది స్టార్ట్ చేయండి అనేది సలహానే ఇస్తున్నాను కాబట్టి అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే రాగి జావ డ్రాప్ చేయొద్దు అధ్యక్ష. రాగి జావ ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కాబట్టి రాగి జావ ఆపేయొద్దు అధ్యక్ష. రాగి జావను కంటిన్యూ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడినలో విద్యార్థుల పట్ల, పేదల పట్ల వారు చెప్పినటువంటిది వాస్తవమే, చెయ్యాలి. ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన, KG to PG అనేది గొప్ప ప్రచారం జరిగింది.
అవసరమే కేజీ టు పీజీ. అధ్యక్ష, మొత్తంగా రాష్ట్రంలో ఈ రోజున గురుకుల పాఠశాలలు కావచ్చు, కేజీ ఇవన్నీ కలగలిపి 1000 గురుకులాలు ఉన్నాయి. 1000 గురుకులాలు ఉన్నాయి. దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థులు నేనేమంటలేను అధ్యక్ష. అరే వారు అడిగిన దాన్ని నేను సమర్థిస్తూ, సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే, దాన్ని సమర్థిస్తూ నేనేం చెప్తాను అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి 1000 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో చదువుతున్నది 4 లక్షల మంది. నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష, వాస్తవమే. డెఫినెట్ గా పేద కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు. మంత్రి గారు మాట్లాడుతున్నారు. అరే భయం ఎందుకు వాస్తవం చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదే అధ్యక్ష. ఆ ప్రస్తావన చేసి అధ్యక్ష, గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా 60 లక్షల మంది విద్యార్థులు టోటల్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులాలు మొత్తం కలిపితే చదువు 4 లక్షల మంది. నేనేం చెప్పినా, పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే రప్పియండి, సాయంకాలం 7 గంటలకు ఉంచండి. వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దానిలో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలవుతా ఉన్నారు. పొద్దున్నే వాళ్ళకున్నదేదో కలియుగంజి తాగొస్తారు. ఉదయం పూట 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటల సేపు గ్రామాల్లో కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు 3 గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూల్ కూడా ఒక రిజల్ట్ స్కూల్ అవుతుంది. సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు దాని చెప్పినా కూడా పక్కన పెట్టింది అన్నాడు. ప్లీజ్ మేడం, ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. ఆగు. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్.